ఇలా ఇంకో ముచ్చటేందనంటే ఎంత ప్రియురాల మీద ప్రేమ ఉన్నప్పటికీ మరి గిదేం విడ్డూరం చెప్పురి. ఇక విడ్డూరం ఏందనంటే ప్రియురాలి హెలికాప్టర్ నుంచి దిగి నడిచేటందుకు ఈయన మెట్ల లెక్క డబ్బుల కట్టని వేడ్చిండంట. ఇక ఇన్నరా ఎవరైనా రెడ్ కార్పెట్టో ఏదైనా వేడ్చుకొని నడిపించుకొని తీసుకొస్తారు. ఇక అంతవరకు మంచిగానే కనబడుతుంది కానీ చూసేటందుకు మరి డబ్బుల కట్టను మెట్ల లెక్క చేసి వేర్చుడు అనేది ఎంతవరకు సరే చెప్పురి. ఓయమ్మా! ఈయనకిగ ఇంత డబ్బు బలం చూపించుకోనీకే ఈయన ఇంతగనం చేస్తున్నాడంటే ఎంత డబ్బధికారం, డబ్బు మలంకారం ఉన్నదో చెప్పురి. ఇప్పుడు ఈ విడ్డూరాన్ని చూసినోళ్ళ జనం అందరూ సభ్య సమాజం ఈయనని ఇంత మదాంకారం ఉంటే ఎట్లా ఉంటది చెప్పురి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారన్నమాట. సాధారణంగా ఒక వ్యక్తి ప్రతి పైసా ఖర్చు పెట్టేందుకు మస్తుగా ఆలోచిస్తారు, జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటారు. పూట పూటకి మెతుకు పోయేటందుకు లాటరీ కొట్టాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కొంటారు. దాంట్లో కొంతమందినేమో మంచిగా విలాసవంతమైన జీవితం గడుపుకుంటా సింధులేసేటందుకు మంచిగా ఖర్చు పెడుతుంటారు. వాళ్ళలా చాలా అరుదుగా కొంతమంది మాత్రం చాలా డబ్బుని వృధా చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళల్లా డబ్బు ఉన్నదని చూపించుకోనీకే కూడా వేసే చిత్ర విచిత్ర వేషాలన్నీ మనం చూస్తుంటే అవక్కవ్వాల్సిందే. ఇంతకీ ఇట్లా చేసింది ఎవరనుకుంటున్నారా? మన దుబాయ్‌లా ప్రముఖ వ్యాపారవేత్త అంట. ఈయన ఇన్‌స్టాగ్రామ్‌లా మిస్టర్ థ్యాంక్ యూ అనే పేరుతోని సెర్గీ కోసెంకో అంట ఈయన పేరు. ఈయన ప్రముఖ దుబాయ్ వ్యాపారవేత్త అంట. అయితే ప్రియురాలు హెలికాప్టర్ నుంచి వచ్చినప్పుడు ఇక డబ్బుల కట్టలు వేర్చి మరి మంచిగా చేతిలో చేసుకొని నడిపించుకుంటా తీసుకొస్తున్నాడు. అయితే చేతిలో చేసుకొని నడిపించుడు వరకు బాగానే ఉన్నది కానీ కింద చూస్తే అన్ని డబ్బుల కట్టలే ఉన్నాయి. అది కూడా మెట్ల లెక్క వేర్చి పెట్టిండు. ఈమె కూడా మంచిగా టిక్కు టిక్కు అనుకుంటా వయానంగా నడుచుకుంటూ వస్తుంది. చూసిర్రా? గిట్లుంటది. కొన్ని చిత్ర విచిత్రాలన్నీ మనం చూడాల్సి వస్తుంటది. అయితే ఈ పిల్లగాడు అసలు ఏం చేస్తాడు అనేది అందరికీ మస్తుగా ఆసక్తికరం అయితే మారింది. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫ్యామిలీ గురించి అందరి గురించి మంచిగా షేర్ చేస్తుంటాడంట. రీసెంట్‌గానే స్నేహితులతో దిగిన ఫోటో కూడా షేర్ చేసిండంట. అయితే దీని కింద క్యాప్షన్ ఏం పెట్టిండంటే నేను చాలా సరదాగున్నా, ఎందుకనంటే నేను డబ్బుల కంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నా అని క్యాప్షన్ కూడా పెట్టిండు. గిది చూసి ఆ పొల్లగిట్లా మంచిగానే అమ్మో నేనంతే ఎంత ప్రేమనో డబ్బులు కట్లనే కింద వేసుకొచ్చిండు అని అనుకున్నదేమో. ఓయమ్మో! గింత ఇడ్డురాలు అసలు ఎందుకు చేస్తారా భయ్ అనిపిస్తుంది. డబ్బులుంటే ఉంటే మడిచి పెట్టుకో, అంతేగాని ఇట్లా చేస్తే ఎట్లా చెప్పురి. డబ్బులకి అనేది జరంత రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి మనం, ఎంత సంపాదిస్తున్నా కానీ. సరే ముచ్చట పక్కకు పెడితే గినక ఇప్పుడు ఈ వీడియో మస్తు విస్తృతంగా షేర్ అవుతున్నది, మస్తు వైరల్గా కూడా అవుతున్నది. మరి కాదా గింత విచిత్రం చూస్తే వీడియో ఎంతమంది చూసి ఉంటారు? 49 లక్షల మంది చూసిరంట. దాని కింద 1,15,000 మంది దాకా లైకులు కూడా కొట్టారంట, ఇష్టపడ్డారంట. ఈ వీడియో కింద 3,200 కమెంట్లు కూడా పడ్డాయంట. అయితే ఇవన్నీ చూసినోళ్ళు జనం ఇట్లా ఏమనుకుంటారు, అసలు ఈయనకి ఇన్ని పైసలు యాడికెళ్ళి వస్తాయి, అసలు ఏం చేస్తుంటాడు అని ఆరాధియడం మొదలుపెట్టిరు. ఒక ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఈయన ఏం చేస్తాడంటే దుబాయ్లో రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నాడంట. అయితే ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు వేరే వ్యాపారాలు కూడా చేస్తున్నదంట. ఆయన నికర ఆస్తి విలువ ఎంత అనుకుంటున్నారు? $500 మిలియన్ అంట. మరి అన్ని పైసలు సంపాదించుకుంటా తింటే తినురి, మంచిగా విలాసవంతమైన జీవితాన్ని గడుపురు కానీ మరి డబ్బుల్ని కిందేసి ఇంత డబ్బు ఉన్నదని చూపించుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పురి. కరెక్ట్ కాదు కదా. డబ్బులు అనేది మనకి అన్నం పెడుతుంది కాబట్టి మంచిగా వాటిని గౌరవించి కళ్ళకు అద్దుకొని పెట్టుకోవాలి. ఇట్లా కాళ్ళ కింద వేసుకొని తొక్కడం అనేది కరెక్ట్ కాదు, సరి కూడా కాదు. ఎంత అహంకారం ఉంటే ఇట్లాంటి పనులు చేస్తారు చెప్పురి. మీరు గిట్లా డబ్బులు ఉన్నాయని చెప్పేసి గిట్లాంటి చిత్ర విచిత్రమైన పనులు చేయకూరి, పరువులు తీయకూరి. డబ్బుకి విలువ ఇయ్యాలి. మనం బతుకుతున్నాం, తినే తిండి బట్ట కట్టుకుంటున్నాం అంటే అది కేవలం డబ్బు ఉండడం వల్లనే. డబ్బు లేకపోతే ఎవ్వరు చూడరు. మనం కూడా బతికేటందుకు చాలా పదిలం అవుతుంది. అందుకే డబ్బులకి విలువ ఇయ్యాలని కోరుకుంటాం. మళ్ళా కలుద్దాం.